ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది ఏ మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది ఏ మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రామిశెట్టి సుబ్బాయమ్మ వరప్రసాద్ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి రామిశెట్టి సుబ్బాయమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఇన్నయ్య, చిన్నమ్మ, అన్నమ్మ, జ్ఞానసుందరి, సురేష్, నాదెండ్ల వీరయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బోలిగిర్ల వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ బోలిగిర్ల కృష్ణ చైతన్య, రోహిత్ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 8వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మల్లవరపు దేవాంశుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మల్లవరపు కిరణ్, సుజిత, ఏరువ మరెడ్డి, జసింతమ్మ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. రేణుక, మురళి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, షమిత్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ పెంటారెడ్డి మరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ మంటి సాంబశివరావు గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ మంటి చంద్రలీల, సిరిచందన, సిరిచేతన్, మంటి చెన్నయ్య కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ కీర్తిశేషులు అల్లం బాల అఖిల్ రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శోభారాణి, ఉడుమల విమలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జాడి జమల్పూర్ విచారణ కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బాల ఆకర్షకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సౌజన్య, విజయ్ తలంచిన తలంపు నెరవేరాలని కోరుతూ మల్లవరపు ఆనందరాజు, విజయ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన కుటుంబ అవసరముల కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో మనమందరము కూడా మనం చేసిన పొరపాట్లు ప్రభు ముందు ఒప్పుకొని మనల్ని క్షమించమని
దేవుని యొక్క విశ్వాసాన్ని మనలో నింపమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృపజూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్య నామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహదపడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి వారు ఎదురు చూచుచుండిరి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. సోదరులారా, విశ్వసించుటైన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుషులు తమ విశ్వాసం చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమునర్చి ఉన్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి పోచున్నది తెలియకే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమనర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అదియే వాగ్దానము పొందిన ఈసాకు, యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడిన ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయస్సు మరలినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృత చిల్లుడైన ఆ ఒక్క మనుషుని నుండి ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణుల వలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఆ వ్యక్తులందరూ మరణించిరి. దేవుని వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరము నుండియే వానిని చూసి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని, యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకుచుంటిమని స్పష్టము చేయుదురు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటులా ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేటిది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసం చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే
నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పి ఉండెను. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. తన సేవకుడకు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. అందరూ ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. ఆయన మనలను శత్రువులను రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూసెను. తన పరిశుద్ధ నిబంధనను స్మరణకు తెచ్చుకొనెను. అందరూ ప్రభువుకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువుకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లు మనము జీవితాంతము పవిత్రులుగా నీతిమంతులుగా జీవించినట్లు చేసేదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. అందరూ ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువుకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. వారిని విముక్తులను చేసెను. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదయంలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదయని నాటి ఫలమిచ్చిందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేయుచు
దానిని ముంచివేయునట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి వారిని గద్దించి, శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలి సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులర, ఈనాటి దివ్య పూజా బలిలో మన యొక్క మూల అంశము విశ్వాసములో మనము ఏ విధముగా అభివృద్ధి చెందాలి, బలపడాలి, కావలసినంత దేవునికి తృప్తికరమైన జీవితాన్ని జీవించాలి అనేది ఈనాటి అంశము. మొదటి పట్టణంలో మనము చూసినట్లయితే మరి హెబ్రీ గ్రంథకర్త విశ్వాసుల పట్టికను అక్కడ మనకు రాస్తూ 11వ అధ్యాయములో విశ్వాసముతో కలిగిన వారిని దేవుడు ఏ విధముగా ఆ పరలోక నూతన పట్టణానికి, నూతన యెరూషలేముకు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా మన మానవ జీవితంలో, మరి ముఖ్యముగా దేవుని బిడ్డలమైన మనందరి జీవితంలో విశ్వాసము ఒక ప్రధానమైన భూమికను పోషిస్తూ ఉంది. విశ్వాసం యొక్క ప్రధాన పాత్ర ప్రతి క్రైస్తవునికి చాలా విశిష్టమైనది. మనం ఎంత విశ్వాసములో ఎదుగుతూ ఉన్నామో దానిని బట్టి మన జీవితంలో అంత సంతోషముగా, నిర్భయముగా ఉండగలము. మన విశ్వాసము లోతైనదైతే, మన విశ్వాసము బలమైనదైతే మన భయము బలహీనపడుతూ ఉంది. బలమైన విశ్వాసము కలిగిన వారికి భయము ఉండదు. ఎందుకంటే వారికి రేపు అనే దాని మీద చింత ఉండదు. వారు లేనప్పుడే, నిరీక్షణ ఆధారము లేనప్పుడే విశ్వాసముతో దేవుణ్ణి హత్తుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో విశ్వాసుల వీరుల జాబితాలో ప్రముఖుడు, విశ్వాసులకు తండ్రి మన అబ్రహాము. అబ్రహాము ఏ ఆధారము లేనప్పుడు దేవుణ్ణి ఆయన ఎంతో ఘనముగా నమ్మాడు. ఆయన విశ్వాసము ఆయనకు ఘనతను తీసుకొని వచ్చింది. ఈనాడు విశ్వాసులకు తండ్రిగా ఆయన మారి మనందరినీ కూడా ఆ విశ్వాసము వైపు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. విశ్వాసము ఏమిటి అని అడిగితే, అంధకారములో, నిరాకారములో ఉన్న దేవుని యొక్క హస్తాన్ని గుర్తించడం. అంధకారములో, నిరాకారములో దేవుని హస్తాన్ని మనము ఏ విధముగా గుర్తిస్తామో దాన్నే నమ్మకం అంటూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసానికి నమ్మకాన్ని జతపరిచి మన దైనందిన క్రైస్తవ విశ్వాసములో మనము బలపడాలి. ఈనాటి సువిశేషములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అదే చెబుతూ ఉన్నారు. ఆయన కొంత సమయము తలగడ మీద తలవాల్చి నిద్రిస్తూ ఉండగా తన శిష్యులు ఆ సముద్రములో రేగిన అలలకు, ఆ తుఫానుకు భయపడి కలవరము చెంది వారు మేము మరణిస్తూ ఉన్నాము అని కేకలు పెడుతూ ఉన్నారు. ఆ కేకలకు, ఆ గందరగోళానికి, వారి అరుపులకు ప్రభువు లేచి ఆ గాలిని,
ఆ సముద్రాన్ని గద్దించాడు. అప్పుడు అవి ప్రశాంతముగా నిలబడ్డాయి. చల్లని వాతావరణం వారికి కనబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశాన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకుంటూ ఉన్నాం? ప్రభువు వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. అల్ప విశ్వాసులారా, మీరెందుకు కంగారపడుతూ ఉన్నారు? ఎందుకు కలవరపడుతూ ఉన్నారు? ప్రభువే వేరొక చోట ఒక మాట చెప్పాడు. రేపటి దినము గురించి మీరు కలవరపడకుడి. మరో క్షణము కోసం మీరు కలవరపడద్దు. రేపేమిటి అని చింతించవద్దు. ఏ సమయానికి ఏ రోజుకి కావలసిన చింత ఆ రోజుకి సరిపడుతుంది. దావీదు అంటాడు, మీ చింత యావత్తు దేవుని మీద పెట్టండి, యావే మీద పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేనికి చింతిస్తూ ఉన్నాం? దేనికి కలవరపడుతూ ఉన్నాం? నీ జీవితంలో వస్తూ ఉన్న పెనుగాలులకు, నీ జీవితంలో రేగుతూ ఉన్న తుఫానులకు, నీ జీవితంలో ఉన్న భయము, అది ఆర్థిక సమస్య, శారీరకమైన సమస్య, నీ వ్యక్తిగతమైన బలహీనత, నీ వ్యసనమో, నీ కుటుంబమో, నీ భార్యో, నీ భర్తో, నీ తల్లో, నీ తండ్రో, ఎవరు నీకు సమస్యగా మారుతూ ఉన్నారు? నీ సమస్యను యావత్తు, నీ భారాన్ని ఆయన మీద మోపినట్లయితే మన ప్రభువైన యేసు క్రీస్తులో నీకు ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము చేతపట్టుకొని నడవాలి. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు ఈనాడు శిష్యులతో? ఆయన అంటూ ఉన్నాడు, ఆ రోజు సాయంత్రం శిష్యులను పిలిచి, మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదుము రండు అని వాళ్ళని పిలిచాడు. సరస్సు దాటి ఆవలి తీరమునకు మనము వెళ్తాము అని చెబుతూ ఉన్నాడు. మార్గమధ్యంలో వారికి తుఫాను చెలరేగింది. దేవుని మాట మీద వారికి నమ్మకం ఉన్నట్లయితే ఈ తుఫాను వారిని భయపెట్టేది కాదు. దేవుని మాట ఏమిటి? దేవుని వాగ్దానం ఏమిటి? ఇదిగో మీరు విశ్వాసముతో నీతి నిజాయితీతో జీవించండి, మీకోసం నేను పరలోకములో ఒక నూతన నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాను. నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాస స్థలాలు మీకోసం ఏర్పాటు చేయడానికి నేను వెళుతూ ఉన్నాను. నేనున్న చోటనే మీరు ఉంటారు. నేను వెళ్ళు మార్గంలోనే మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. మనము ఆయనతో పాటు ఉండేవారము అని మనము గ్రహించినట్లయితే ఈ లోక సంబంధమైన ఏ బలహీనత, ఏ భయము, ఏ సమస్య, ఏ వ్యాధి, చివరికది మరణమైనా నన్ను కలవరపరచదు. ఇది కదా దేవుని యందు మనకు కలవలసిన విశ్వాసము, భక్తి, నమ్మకము. రెండవ మర్మము ఈ వాక్యములో మనము నేర్చుకునేది ఏమిటి అంటే, ప్రభువైన యేసు గాలిని గద్దించగా గాలి అణిగి ప్రశాంతతను ఇచ్చినప్పుడు శిష్యులు మరింత భయపడుతూ ఉన్నారు. అక్కడ వచ్చిన గాలిని బట్టి, తుఫానును బట్టి వారి భయము కంటే అసలు ఈ మనుష్యుడు ఎవరు? ఈయన మాట చెప్పగానే గాలి, సముద్రము సైతము ఆయనకు విధేయత చూపిస్తూ ఉంది. ఈయన ఎవరు అనే భయం వాళ్ళకి ఎక్కువవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మార్కు గారు ప్రత్యేకముగా ప్రభువు ఎవరో ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయము చివరి ఘట్టములో ఆయన గాలిని, సముద్రాన్ని, అంటే ప్రకృతిని కూడా శాసించగలిగిన దైవ మానవుడు అని మనకు నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. మార్కు 1వ అధ్యాయంలో చూస్తే సాతాను శక్తుల మీద ఆయన జయాన్ని పొందాడు. 2వ అధ్యాయము, 3వ అధ్యాయముల్లో మనము చూస్తే కుష్ఠరోగిని స్వస్థత పరిచాడు.
అంటే ఆనాటి సామాజిక దుష్ట శక్తులను, వ్యాధులను ఆయన విజయము పొందాడు. పక్షవాత రోగిని ఆయన స్వస్థపరిచాడు. ఈ విధముగా మనం చూసుకుంటూ పోతే ఈ భూమి మీద ఉన్న దుష్ట శక్తి మీద ఆయన ఒక యుద్ధాన్ని ప్రకటించడానికి వచ్చాడు అన్న సత్యము మనకు అర్థమవుతూ ఉంది. శాతాను వలన, దుష్ట శక్తుల వలన మానవ జాతి ఏ విధముగా పీడింపబడుతూ ఉందో, ప్రతి పీడకము నుంచి, ప్రతి బంధకము నుంచి, ప్రతి ఒక్క వ్యసనము నుంచి విడుదల మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడైన మన దేవుడు మనతో ఉన్నాడు అనేది మనము నమ్మాలి. ఈరోజు అదే నిజం, అదే వాస్తవం. కాబట్టి ఈరోజు ఈ యొక్క పూజాబలిలో ప్రభువా, నువ్వు మాతో ఉంటే మాకు ఏ కొదువ లేదు, నువ్వు మాతో ఉంటే మాకు ఏ భయము లేదు, నీవు జీవము కలిగిన వాడవు, నీవు జీవ ప్రదాతవు, నీవు మాకు ధైర్యాన్ని ఇచ్చేవాడవు. నిన్ను చూసి అలలు, సముద్రము అణిగిపోతూ ఉంటాయి, గాలి సైతము నిన్ను చూసి ప్రశాంతత పొందగలిగిన సృష్టికర్తవు, ప్రేమమయుడవు, ముక్తి ప్రదాతవు, మా జీవనకర్తవు. ఆయన ఎవరు అంటే నువ్వు ఏం చెబుతావు ఈరోజు? ఆ ప్రశ్నకు నీ యొక్క వ్యక్తిగత అనుభవం, నీ విశ్వాసములో నుంచి నువ్వు సంపాదించుకొని, నీ విశ్వాసములో ఎప్పుడూ కూడా నూతన వరవడిని, ఎప్పుడూ కూడా నీ విశ్వాసాన్ని ఆ వెలిగే దీపముగా ప్రభువు ముందు పెట్టుకొని ప్రార్థన అనే తైలముతో నీ విశ్వాస జ్యోతిని ఈ ప్రపంచానికి పంచు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నీవేగా. నా జీవన ప్రాణము నీవేగా, నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమనర్చి అవి మాకు రక్షణ సాధనములగునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములు నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యముల యందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించినప్పుడు, కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునోగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యమొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం
చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవనముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సవములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.